మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, బహ్రెయిన్ సహా పలు ప్రాంతాల్లో ఇరాన్ దాడులు చేస్తుందని అమెరికా ఆరోపిస్తోంది. దుబాయ్, అబుదాబి సహా పలు ప్రాంతాల్లో ప్రజలకు మొబైల్ హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. కువైట్ లో కొన్ని ప్రాంతాల్లోని భవన సముదాయాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పై ఇరాన్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఆర్థిక మూలాలున్న కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అటాక్స్ కు దిగినట్టుగా తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ లో యుఎస్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తగ్గేదేలే అంటూ చర్చలకు దిగబోమని తేల్చి చెబుతున్నారు. ఒకవేళ చర్చలకు ఇరాన్ ముందుకొచ్చినా తాము తగ్గబోమని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. టెహ్రాన్, తూర్పు, నైరుతి ప్రాంతాల్లో ఇజ్రాయెల్ మిలిటరీ అమెరికాతో కలిసి పలుచోట్ల దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా లెబనాన్, బీరూట్, టెహ్రాన్లో ఆయిల్ స్టోరేజ్ ప్రాంతాలను గురిపెట్టి దాడులకు దిగుతున్నట్టుగా సమాచారం. ఇక ఇరాన్ సెంట్రల్ యజ్ద్ ప్రావిన్స్ లో పేలుళ్లు జరిగినట్టుగా స్థానిక మీడియా కథనాలు వెలువరించింది. మరో 6 నెలలు యుద్ధం చేయడానికి కూడా వెనుకాడబోమని ఇరాన్ చెబుతోంది. అదే సమయంలో ఇరుగు పొరుగు దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు ప్రణాళికలు ముమ్మరం చేస్తోంది. ఇక ఇప్పటికే యుఏఈ, కువైట్, సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాల్లో అటాక్స్ చేసింది ఇరాన్. కువైట్ 3 బాలిస్టిక్ మిసైల్స్ ను, సౌదీ అరేబియా రియాద్ ప్రాంతంలో 3 డ్రోన్స్ ను నేలకొల్చినట్టుగా ప్రకటించాయి. అయితే ఎక్కడా ఇరుగు పొరుగు దేశాలను టార్గెట్ చేయట్లేదని అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, ఎంబసీల్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్టుగా ఇరాన్ చెబుతోంది. దీన్ని అమెరికా వక్రీకరిస్తున్నట్లుగా ఇరాన్ మీడియా వెల్లడిస్తోంది. అటు ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య బీరూట్లో పోరు కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సెంట్రల్ బీరూట్లో ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నట్టుగా టెహ్రాన్ చెబుతోంది. రాబోతున్న రోజుల్లో ఇంకా చాలా ఆశ్చర్యకరమైన దాడులు ఉంటాయని నెతన్యాహు ప్రకటించడాన్ని టెహ్రాన్ సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ కూడా అదే రీతిలో ప్రతీకార దాడులకు తెగబడుతుంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, జెరూసలేం ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేస్తోంది నెతన్యాహు ప్రభుత్వం.